వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని డిసిసి ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ రోజు బాగంబర్పేటలోని పలు ప్రాంతాలలో పర్యటన చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగుల కుల సర్వేలు ఉషశ్రీ పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారు. వివరాల సేకరణలో భాగంగా కొన్ని పత్రాలు దగ్గరుంచుకోండి అని సూచించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన చేసి వారి జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచితే ఎంతో మంది బీసీలకు న్యాయం చేయొచ్చని ఆమె తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో కులగణన చేపట్టాలనేసి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందడుగు వేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రతిష్టాత్మక కులగణన కుటుంబ సర్వేకి ముందంజ వేసి ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా సవ్యంగా జరుగుతుంది. అలాగే ఈ అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబర్పేట డివిజన్ లో ఇక్కడ చిన్నగాంధీ బొమ్మ గల్లీలో ఇక్కడ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. అయితే మేము పరిశీలనకు వచ్చాము. ఎందుకంటే సమగ్ర సర్వే ఎలా జరుగుతుందని వారు అడిగి తెలుసుకున్నాము. అలాగే ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వారి సమాచారాన్ని మంచిగా వాళ్ళందరూ కూడా అందిస్తున్నారు. దీని ద్వారా ఈ యొక్క సమగ్ర కుల గణన ద్వారా మా యొక్క 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ సర్వే ద్వారా ఈ యొక్క స్కీమ్లన్నీ కూడా ప్రతి ఒక్క పేద ప్రజలకి అర్హులైన వారందరికీ కూడా చేకూర్చే దిశగా ఈ కుల గణన అనేది జరుగుతుందని ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా అపోహలకు పోవద్దని తెలియజేస్తున్నాను. కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ కుల గణన పైన. దానికి కూడా ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, అపోహలను నమ్మవద్దని తెలియజేస్తున్నాము. ఈ కుల గణనలో సమాచారం ఇవ్వడం వలన వీళ్ళ రేషన్ కార్డులు వెళ్ళిపోతాయి, వీళ్ళకి ఇంతకు ముందుకు వచ్చిన సౌకర్యాలన్నీ మళ్ళీ వాళ్ళకి ఇకపైన రావనేసి దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దుష్ప్రచారాలని నమ్మవద్దని తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్నగాంధీ బొమ్మ గల్లీలో సమగ్ర సర్వేని పరిశీలించాము. ఇక్కడ అందరికీ కూడా అన్ని సమాచారాలు అన్ని మంచి ప్రజలందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ముందడుగు వేసి ఒక మన దేశవ్యాప్తంగానే తెలంగాణలో ముందు ఈ కులగణనను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రావు గారికి, ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.